వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఏస్ ఇన్వెస్ట్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి స్మాల్ క్యాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు, దీని గురించి మాట్లాడడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ వెల్త్ మేనేజర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడతాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు ఏస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి స్మాల్ క్యాప్ కంపెనీలకి ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు, సో వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ క్వైట్ అ ఫ్యూ ఏస్ ఇన్వెస్టర్ లైక్ ఇంతకుముందు రాకేష్ జుంజున్ లాగా వాళ్ళలాగా క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ మంచి పేరున్న ఇన్వెస్టర్స్. ఏంటంటే వీళ్ళు ఒక 5,000 నుంచి 10,000 ఇంకా అంత పెద్ద అన్నికన్నా ఎక్కువ కోట్ల వెల్త్ ఉండి మంచి కంపెనీస్ని ఐడెంటిఫై చేసి మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తూ వెల్త్ పెంచుకునే వాళ్ళని మనం ఏస్ ఇన్వెస్టర్స్ అంటాము. అట్లాంటి వాళ్ళలో ఒక 4 ఏస్ ఇన్వెస్టర్స్ ఒక ఫేవరెట్ స్మాల్ క్యాప్ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి ఈ 2025లో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. బికాజ్ ఏంటంటే మనం ఒక స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే చాలా మంది ఇట్లాంటి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ని ఫాలో అవుతుంటారు, కొద్దిమంది మ్యూచువల్ ఫండ్స్ని ఫాలో అవుతుంటారు, కొద్దిమంది అదర్ ఇన్స్టిట్యూషన్ని ఫాలో అవుతుంటారు. సో ఇట్స్ లైక్ ఏంటంటే కాపీ ఇన్వెస్టింగ్ అంటాము. ఏంటంటే ఇట్లాంటి పెద్దవాళ్ళు ఏంటంటే ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు 1-4 సార్లు డ్యూ డిలిజెన్స్ చేస్తూ ఉంటారు. సో యాజ్ ఎ స్మాల్ ఇన్వెస్టర్ మన దగ్గర డబ్బులు లేకపోయినా ఇట్లాంటి వాళ్ళు ఒక కంపెనీలో పెడుతున్నారు అంటే యూజువల్లీ ఆ కంపెనీకి ఏదైనా వీళ్ళు స్టడీ చేసి ఉంటారు అనే ఉద్దేశంతో చాలామంది వీళ్ళని కాపీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా అట్లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దే మైట్ నాట్ గెట్ ఈక్వల్ రిటర్న్స్ బికాజ్ వీళ్ళు ఆల్రెడీ కొంచెం ముందు పెట్టుంటారు ఆర్ ఇట తక్కువ ప్రైస్ కొనుంటారు. బట్ స్టిల్ యూజువల్లీ ఇట్లాంటి పెద్ద ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళు పెద్ద అమౌంట్ పెడతా ఉంటారు. 100 కోట్ల నుంచి 2, 3, 400 కోట్లు, 1000 కోట్లు కూడా పెడతా ఉంటారు ఒక కంపెనీ. అలాంటప్పుడు వాళ్ళు 1కి 10 సార్లు చెక్ చేసుకొని మాత్రమే పెడతారు. సో మనకు కూడా యాజ్ ఎ స్మాల్ ఇన్వెస్టర్ ఏంటంటే చాలామంది మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇట్లాంటి కంపెనీలో చేస్తే దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ దట్ మనకు కూడా అట్లాంటి రిటర్న్స్, మంచి రిటర్న్స్, ఎక్సెప్షనల్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బికాస్ వీళ్ళు ఎంటర్ అయినప్పుడు మనకు తెలుస్తుంది, వీళ్ళకి ఎగ్జిట్ అయినప్పుడు కూడా తెలుస్తుంది. వీళ్ళు ఏదైనా కంపెనీ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు కూడా యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం కూడా ఎగ్జిట్ కావచ్చు. సో దేర్ బై యూ డోంట్ నీడ్ ఇది ఒక స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనమాట. కొద్దిమంది మొమెంటమ్ చూస్తారు, కొద్దిమంది స్వింగ్ చూస్తారు, కొద్దిమంది టెక్నికల్గా చూస్తారు, కొద్దిమంది ఇది ఇంకొక మెథడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్. మ్యానిపులేషన్ అంటే అది అట్లాంటివి ఏమైనా ఉంటే సెబీ పట్టుకుంటుంది. బట్ అలా ఏం లేదు. ఇక్కడ ఒక ఇన్వెస్టర్, పెద్ద ఇన్వెస్టర్ ఓపెన్గా, బికాజ్ ఎవ్రీ బల్క్ ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా కంపల్సరీ సెబీ రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఎన్ఎస్సీలో నీకు ఎక్స్చేంజెస్లో కంపల్సరీ కనబడతా ఉంటాయి. సో ఇందులో వాళ్ళు కొంటున్నప్పుడే నువ్వు కొనడం, వాళ్ళు అమ్మినప్పుడు నువ్వు అమ్మడానికి ఎటువంటి ఇల్లీగల్ పని కాదు. ఇట్స్ అ మెథడ్ ఫర్ అస్ టు వ్యాలిడేట్ దట్ ఒక కంపెనీ బాగుందా లేదా అంటే ఒక మంచి ఇన్వెస్టర్, పెద్ద ఇన్వెస్టర్లు చేశారంటే దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ దట్ ఇట్ ఈస్ ఉంది, కంపల్సరీ ఉంటుంది. హై ఛాన్స్ ఇట్ ఈస్ దేర్ ఉంది అండ్ అప్ టు అన్నట్టుగా మీరు చెప్పారు. అప్ టు అంటే ఫ్లాట్ అయితే కాదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అప్ టు అయితే మనం అన్ని అప్ టు వస్తుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో కొంతమంది అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినట్టు ఇందులో ఏదో ఉందని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి కొంతమంది మ్యానిపులేట్ చేసే విధంగా కూడా చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా చిన్న తిమ్మింగళాలు, చిన్న చేపలు తినాలని అనుకుంటారు. సో వాళ్ళని కొంచెం వీళ్ళు కాదండి. థింగ్ ఏంటంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ హ్యూజ్, దే కాంట్ టేక్ రిస్క్ బికాజ్ వాళ్ళ లైఫే మొత్తం మార్కెట్స్ పేరు డిపెండెంట్ ఉంది. అలా ఆపరేటర్లు వేరే ఉంటారు, వీళ్ళు అలాంటి ఇన్వెస్టర్లు కాదు. వీళ్ళు మీరు చూసుకుంటే అట్లీస్ట్ 100 కోట్ల పైన ఒక్కొక్క కంపెనీలో పెడతా ఉంటారు. అలాంటప్పుడు ఎలాంటివి చేయరనమాట. అందుకే వీళ్ళని ఏస్ ఇన్వెస్టర్స్ అంటాము. అండ్ దే హ్యావ్ హ్యూజ్ ఫర్మ్, హ్యూజ్ రీసెర్చ్ టీమ్. అప్పుడే మాత్రమే ఎంటర్ అవుతారు. వాళ్ళ ఒక ఇండివిజువల్ పేరు మనకు తెలుసు కానీ వాళ్ళ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ టీం ఉంటుంది. సో అందుకోసమే వాళ్ళని నమ్మచ్చు అనమాట. సో అలాంటి వాళ్ళలో 4 చూద్దాము. ఈ 2025లో వాళ్ళు యాడ్ చేసిన స్మాల్ క్యాప్ కంపెనీస్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మనం ఫర్దర్గా రీసెర్చ్ చేసుకొని ఎంటర్ కావడానికి ఒక మంచి అవకాశం అనమాట. సో మనం వన్ ఆఫ్ ద టాప్ ఇన్వెస్టర్ ఫస్ట్ వన్ వచ్చి ఆశిష్ కచోలియా. సో ఈయన హ్యూజ్ పేరుంది ఇన్వెస్టర్గా, మంచి కంపెనీస్లో యాంకర్ ఇన్వెస్టర్గా కూడా చేస్తూ ఉంటారు కొత్త కంపెనీస్లో. ఆయన ఇప్పుడు ఈ సంవత్సరం చేసిన 4-5 కంపెనీలు తీసుకుంటే ఒకటి శైలి ఇంజనీరింగ్. ఇట్స్ నియర్లీ 560 కోట్లు పెట్టాడు ఆయన అక్కడ. ఇట్స్ నాట్ 1 or 2 crores బట్ 562 కోట్లు. ఇట్స్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ, ఆల్రెడీ వరల్డ్ వైడ్ గ్లోబల్ క్లయింట్స్ ఉన్న కంపెనీ అనమాట. మంచి రిజల్ట్స్ ఇచ్చింది అండ్ మంచి గైడెన్స్ కూడా ఇచ్చిన కంపెనీ, అందుకే అందులో పెట్టాడు. దెన్ సెకండ్ ఫార్మాలో బీటా డ్రగ్స్. సో ఇక్కడ కూడా 232 కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఆశిష్ కచోలియా. సో ఇది ఫార్మా ఎక్స్పోర్ట్స్లో ఉందన్నమాట. అది కూడా నిషే మార్కెట్, అంటే మరీ
మాస్ మార్కెట్ జనరిక్స్లో కాకుండా నిషే మార్కెట్లో ఎక్స్పోర్ట్స్లో ఉంది, అందుకే హీ హెస్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ కంపెనీ. దెన్ థర్డ్ వచ్చేసి సఫారీ ఇండస్ట్రీస్, ట్రావెల్ బ్యాగ్స్ తయారు చేసే కంపెనీ. ఇక్కడ కూడా 204 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంది, స్మాల్ అమౌంట్ కాదు. సఫారీలో హీ ఇన్వెస్టెడ్. అండ్ అందరికీ తెలుసు పాపులర్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చర్ పెద్ద మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అక్యుటాస్ కెమికల్, ACUTAS కెమికల్స్. ఇక్కడ కూడా 140 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంది ఆశీష్ కచోలియాది. ఇదేంటంటే స్పెషాలిటీ కెమికల్ కంపెనీ. ఎస్పెషలీ ఎవరికైతే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ స్పెషాలిటీ కెమికల్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు హీ హాస్ డన్ దిస్ వర్క్ అండ్ ఇన్వెస్ట్ చేశాడు అక్కడ. దెన్ లాస్ట్ వచ్చేసి బాలు ఫోర్జ్, బాలు ఫోర్జ్. ఇక్కడ కూడా 123 కోట్లు ఆశీష్ కచోలియా. ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్ అనమాట. ఇందులో ఇది ప్రిసిషన్ ఫోర్జింగ్ అండ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ అనమాట బాలు ఫోర్జ్. బికాజ్ ఆటోమోటివ్ సెక్టర్ ఈస్ డూయింగ్ వెల్, GST, పోస్ట్ GST, అండ్ ఆల్సో ఆటోమోటివ్ కాంపోనెంట్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో ఏంటంటే ఓన్లీ ఇండియన్ మార్కెట్స్కే కాదు గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నాయి. సో వన్ ఆఫ్ దోస్ కంపెనీస్ బాలు ఫోర్జ్ ఈజ్ ఇన్వెస్టెడ్. సో ఈ 5 కంపెనీస్ అమాంగ్ హిజ్ మొత్తం పోర్ట్ఫోలియోలో టాప్ 5 కంపెనీస్ అనమాట స్మాల్ క్యాప్స్లో. దెన్ నెక్స్ట్ ఇంకొక ఇన్వెస్టర్ది చూద్దాం, ఆయనే ముకుల్ అగర్వాల్ కూడా వన్ ఆఫ్ ద టాప్ ఏస్ ఇన్వెస్టర్. తిను కూడా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ తన 4 or 5 కంపెనీస్ చూద్దాము, ఏవైతే టాప్ స్మాల్ క్యాప్స్ 2025లో యాడ్ చేసిన కంపెనీస్. ఇవన్నీ కొన్ని ఏంటంటే ఇంతకుముందు యాడ్ చేసి ఉండొచ్చు, ఇవి 2025లో తను ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు అనమాట. అంటే కొత్తగా వాళ్ళు ఐడెంటిఫై చేసి అందులో చేసిన కంపెనీస్. ఒకటి వచ్చేసి కొన్ని స్మాల్ క్యాప్ BSC, ఇది స్మాల్ క్యాప్ కాదు బట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇక్కడ నియర్లీ 1047 కోట్లు ఇన్వెస్ట్ చేశారు ముకుల్ అగర్వాల్. సో ఇది మనకు అందరికీ తెలుసు, పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ నౌ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ వీక్లీ ఆప్షన్స్ ఏమైనా క్లోజ్ చేస్తే కొంచెం అన్ని ఎక్స్చేంజెస్కి రెవెన్యూస్ కొంచెం తగ్గొచ్చు. సో దో హీ ఇన్వెస్టెడ్, కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన స్టాక్లో ఇది ఒకటి. దెన్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, 618 కోట్లు హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్. సో హై వాల్యూ ఫార్మాస్యూటికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఈ కంపెనీ, ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంది. అందుకోసం ఇది వన్ గుడ్ కంపెనీ ఇక్కడ ఫార్మాలో ఎవరికన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. దెన్ రాడికో ఖైతాన్, ఇది వచ్చేసి లిక్కర్ స్పేస్లో ఉందన్నమాట. ఇక్కడ కూడా 427 కోట్లు హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఈజ్ మనీ. ఇట్స్ ఎ స్ట్రాంగ్ బ్రాండ్స్ ఉన్నాయి దీనికి రాడికో ఖైతాన్ కింద. దెన్ ఇంకొకటి ఫార్మా కంపెనీ జీటా హెల్త్ కేర్, ZETA. ఇది వచ్చేసి ఒక 340 కోట్లు ఈ కంపెనీలో ముకుల్ అగర్వాల్ ఇన్వెస్ట్ చేశారు. ఇది మోస్ట్లీ జనరిక్ అఫోర్డబుల్ ఫార్మా ప్రోడక్ట్స్ చేస్తూ ఉంది, ఇది అందులో ఉంది. అండ్ లాస్ట్ వచ్చేసి నువామా వెల్త్, ఇట్స్ అనదర్ ఏమంటారు యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. యాసెట్స్ అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్లో కానీ అన్ని రకాల్లో ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ కూడా ఒక 320 కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఆయన. ఇది ఏంటంటే లాస్ట్ ఒక 6 months నుంచి ఏంటంటే యాసెట్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా మంచి వాల్యుయేషన్స్ ఇస్తూ ఉన్నాయి. గ్లోబల్ ప్లేయర్స్ ఏంటంటే ఇండియన్ యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీలను అక్వైర్ చేయాలని చూస్తున్న స్పేస్లో ఇది ఒక అట్రాక్టివ్ కంపెనీ, అందుకే ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. దెన్ మీరు చూస్తే ఏంటంటే వెన్ కంపేర్ టు ఆశీష్ కచోలియాకి, ముకుల్ అగర్వాల్కి, ఈయన మోర్ ఆఫ్ కొంచెం బ్లూ చిప్ సైడ్ ఎక్కువగా, అంటే మరీ పెద్ద కంపెనీస్, మరీ స్మాల్ కంపెనీస్ కన్నా కూడా కొంచెం పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న వాటిలోనే ఇన్వెస్ట్ చేశాడు ఆయన. సో వన్ కామన్ థీమ్, ఇద్దరు ఫార్మాలో చేశారు బట్ ఈయన ఫైనాన్స్ వైపు ఎక్కువగా చేశాడు. అండ్ సైమల్టేనియస్లీ కొంచెం పెద్ద కంపెనీస్. దెన్ ఇంకొక ఏస్ ఇన్వెస్టర్ పేరున్న ఇన్వెస్టర్ ఏంటంటే సునీల్ సింఘానియా. సో ఈయన ఏవి ఇన్వెస్ట్ చేశారో చూస్తే శారదా ఎనర్జీ అండ్ మినరల్స్, ఇది వచ్చేసి ఇందులో ఒక 300 కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఈయన. ఇది ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీ అండ్ ఆల్సో మైనింగ్ కంపెనీ, రెండిట్లలో ఉందన్నమాట. సో ఇట్స్ ఎ స్మాల్ క్యాప్ కంపెనీ. ఈ సంవత్సరం ఈయన యాడ్ చేశాడు. అట్లాగే ఫైనాన్స్లో అనదర్ ఫైనాన్స్ కంపెనీ IIFL సెక్యూరిటీస్ అందరికి తెలిసిన కంపెనీ. సో ఇది బ్రోకరేజ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉంది. దీంట్లో కూడా ఒక 220 కోట్లు పెట్టారు ఆయన. దెన్ థర్డ్ కంపెనీ మ్యాస్టెక్, ఇది వచ్చేసి IT అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ. ఇట్స్ ఎ గ్లోబల్ క్లయింట్స్ ఉన్న కంపెనీ. ఇక్కడ కూడా ఒక 210 కోట్లు ఇన్వెస్ట్ చేశారు సునీల్ సింఘానియా వచ్చేసి. దెన్ జుబిలియంట్ ఫార్మోవా ఈజ్ ద ఫోర్త్ కంపెనీ. ఇక్కడ ఫార్మాస్యూటికల్స్లో లీడర్, వన్ ఆఫ్ ద మంచి కంపెనీ ఇది. ఇక్కడ ఒక 200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు జుబిలియంట్ ఫార్మోవాలో. లాస్ట్ వచ్చేసి అనూప్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి హెవీ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ. ఇక్కడ కూడా 180 కోట్లు పెట్టారు. సో మనం చూస్తున్నాం ఏంటంటే ఒక లాస్ట్ 1 year నుంచి మెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కూడా ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. దట్ ఈవెన్ ఇట్లాంటి ఏస్ ఇన్వెస్టర్స్ చూపించినప్పుడు ఏంటంటే మోర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా, ఎందుకంటే China+1 అనే స్ట్రాటజీ వాడుతున్నప్పుడు
ఇండియన్ కంపెనీస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో, ఎక్స్పోర్ట్స్లో అండ్ తన సప్లై చైన్లో ఇండియన్ కంపెనీస్ ఉంచడానికి చూస్తున్నప్పుడు మన ఓన్ స్ట్రాంగ్ కంపెనీస్కి మంచి వాల్యుయేషన్స్ వస్తున్నాయి. దట్స్ వేర్ ఈ కంపెనీ కూడా, అనూప్ ఇంజనీరింగ్ కూడా. సో అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్టర్, వెరీ పాపులర్, విజయ్ కేడియా. గోల్డెన్ హ్యాండ్ అంటారు ఆయనది కూడా. సో మంచి మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడల్లా బాగా పెరుగుతాయి, మంచి వాల్యుయేషన్లో ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అండ్ ఆయన వచ్చేసి అతుల్ ఆటో, ఇక్కడ ఒక 300 కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఆయన. ఇది స్మాల్ వెహికల్స్, ఆటోస్, ఈవీస్, అన్ని వెహికల్స్ చేస్తారు. స్మాల్ వెహికల్స్, ఆటోలు, ఇట్లాంటి వాటిలో చేస్తూ ఉంటారు. రూరల్, ఎస్పెషల్లీ రూరల్ ట్రాన్స్పోర్ట్, ఇట్లాంటి విషయాల్లో ఎక్కువగా డిమాండ్. ఎక్స్పోర్ట్స్ కూడా ఉంది వీళ్ళు. ఎంత ఇన్వెస్ట్ చేశారు సార్? 300 కోట్లు చేశారు. దెన్ ఇంకొక సేమ్ ఇంతకుముందు చెప్పుకున్న కంపెనీ న్యూలాండ్ ల్యాబొరేటరీస్, ఈయన కూడా చేశారు. ఈయన ఒక 200 కోట్లు పెట్టారు. సో న్యూలాండ్ లుకింగ్ లైక్ ఏమంటారు, ఫార్మాలో మంచి కంపెనీ కాబట్టి ఇన్నోవేషన్, మళ్ళీ హై వాల్యూ కంపెనీ. సో అందుకే ఇక్కడ పాపులర్గా ఉంది. సో ఇద్దరు ఏసి ఇన్వెస్టర్స్ చేశారు. ఎవరైనా స్టడీ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. దెన్ టీఏసీ ఇన్ఫోసెక్ అనేది ఇంకొక కంపెనీ. ఇదేంటంటే సైబర్ సెక్యూరిటీలో సర్వీస్ బేస్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అనమాట. చాలా కంపెనీస్కి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనేది మస్ట్ అయిపోయింది. అందులో ఈ కంపెనీ వన్ ఆఫ్ ద పయనీర్ అనమాట, టీఏసీ ఇన్ఫోసెక్. దెన్ సుదర్శన్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఈయన కూడా బిలీవ్ చేస్తూ ఉన్నారు. పిగ్మెంట్స్, కలర్స్లో ఉంటుంది ఇది. సుదర్శన్ కెమికల్స్ పెయింట్ కంపెనీస్కి, వీటికి పిగ్మెంట్స్ అండ్ కలర్స్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక 147 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. అండ్ లాస్ట్ వన్ ఎలికాన్ ఇంజనీరింగ్, విచ్ ఈస్ బీయింగ్, అంటే కొంచెం లాస్ట్ 6 months నుంచి డిస్కషన్లో వస్తూ ఉంది మాటికి. ఇట్ కుడ్ బికమ్ అ మల్టీ బ్యాగర్ అని అంటా ఉన్నారు. ఎలికాన్ ఇంజనీరింగ్ ఇది వచ్చేసి గేర్స్, ట్రాన్స్మిషన్ టెక్నాలజీస్. ఇది ఒక ఆటో యాక్సిలరీ కంపెనీ అనమాట. ఆటో యాక్సెసరీస్, యాక్సిలరీ కంపెనీ. గేర్స్ తయారు చేస్తుంది, ట్రాన్స్మిషన్ తయారు చేస్తూ ఉంది, ఇది ఇట్లాంటి టెక్నాలజీ ఇస్తుంది. సో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈయన విజయ్ కేడియా ఇన్వెస్ట్ చేశారు. విజయ్ కేడియా ఇస్ వెరీ పాపులర్. ఈవెన్ ప్రధానమంత్రి గారితో కూడా చాలా దగ్గరగా, చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పాలసీ మేకింగ్లో కూడా ఈజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో ఆయన యూజువల్ ఇట్లాంటి విజన్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి మనకు పెద్దగా తెలియకపోయినా ఇట్లాంటి వాళ్ళని కాపీ చేసి మనకున్న డబ్బుల్లో కొంచెం అలొకేట్ చేసుకుంటే, మొత్తం వీళ్ళు చేసేయాల్సిన అవసరం లేదు. బట్ అట్లీస్ట్ నువ్వు చేద్దామనుకున్న 10-12 కంపెనీస్లో ఒక 2-3 ఇట్లాంటి పోర్ట్ఫోలియో నుంచి మంచి స్టాక్స్ తీసుకుంటే ఏంటంటే దెర్ ఈస్ వెరీ హై ఛాన్స్ దట్ యూ విల్ ఆల్సో మేక్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. సో మన సొంతంగా రీసెర్చ్ టీం లేదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కాపీ చేయడం కూడా ఒక పాపులారిటీ. హోప్ఫుల్లీ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఇట్లాంటి, మనం ఓన్లీ 4 చెప్పాము, బట్ ఇంకా చాలామంది ఏసీ ఇన్వెస్టర్స్ ఉన్నారు. దిస్ కుడ్ బి అనదర్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ గుడ్ స్టాక్స్ ఫర్ మన తెలుగు ఆడియన్స్ అందరికి కూడా. ఇంకొక మెథడ్ ఈ రకంగా వెతుక్కొని మంచి వాళ్ళది మనం కాపీ చేస్తే తప్పు లేదు. ఎగ్జామ్లో కాపీ చేయకండి, బట్ స్టాక్ మార్కెట్లో మాత్రం కాపీ చేస్తే తప్పు లేదు. మంచి వాళ్ళ దగ్గరికి నుంచి తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి హోప్ఫుల్లీ ఇట్ హెల్ప్స్. ఎస్. సో థ్యాంక్ యూ సార్, మా సోర్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.